నుంచి కూడా టీ20లో మొదటి దశలో ఉన్నటువంటి ప్లేయర్లందరూ కూడా ఓటమి చెందుతున్నారు. వెంటనే రోహిత్ శర్మ కానీ కోహ్లీ కానీ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. డకౌట్లు కూడా కోహ్లీ రికార్డులో నమోదైనాయి. మరి మిగతా ప్లేయర్ల మీద ఆశలు పెట్టుకోవాలా, లేకపోతే కోహ్లీ కానీ రోహిత్ కానీ రాణించే అవకాశం ఉంది? బ్రహ్మాండమైన ఆట తీరు ఉందండి మనకి. ఆ పిచ్ కూడా అనుకూలంగా ఉంటుంది. మేము అందరం అనుకుంటాం ఏంటంటే బ్రహ్మాండంగా ఈ క్రికెట్లో మంచి పేరు సంపాదిస్తారని మేము భావిస్తున్నాం. ఈ క్రికెట్ విషయంలో చాలా భయాందోళనలు ఉన్నాయి. టీ20 ఐపీఎల్ ఇవన్నీ వస్తుందంటే ఎక్కడ చూసినా క్రికెట్ బెట్టింగ్ దందా పెరుగుతుంది బాగా. ఎక్కడ చూసినా ఆన్లైన్ బెట్టింగ్ అండి. ముఖ్యంగా పిల్లలు యువత కూడా నాశనం అయిపోతారు, రోడ్డు మీద పడిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక నిఘా అనేది పెట్టుకుని వాళ్ళ ఫోన్లో ఏమేమి యాప్స్ ఉన్నాయో ప్రత్యేకంగా చూడాలండి. దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. చాలామంది ఎక్కువ సూసైడ్ చేసుకుంటున్నారు. ఎక్కువ యువత కూడా ఈ ఆన్లైన్ ప్రభావం మీద పడి ఏం చేయాలని తెలియని పరిస్థితి, అప్పులు పాలైపోయి ఏం చేయాలని తెలియని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసిన పరిస్థితి ఉంది. చనిపోతున్నారంటే దీనివల్లనే లోతుగా దర్యాప్తు చేస్తుంటే వీళ్ళు క్రికెట్ పందాలు కట్టి ఇలా జరిగిందని చెప్పేసి లేటుగా వస్తుంది. తల్లిదండ్రులు కూడా దీని మీద వెంటనే వాళ్ళు కూడా ఫోన్లో ఏమి యాప్స్ ఉన్నాయో చూడాలని కూడా మేము కోరుకుంటాం. చాలా ట్రోల్స్ కూడా చూస్తున్నాం. ప్లేయర్స్ ఆట ముగిసిన తర్వాత పార్టీల కోసం లేదా కమర్షియల్ యాడ్ల కోసం తిరుగుతున్నారు. దానివల్ల ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్ల మీద కూడా కొంతమంది స్టార్ క్రికెటర్లు ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి టీమిండియా క్రికెటర్లకు మీరు ఎటువంటి సందేశం సార్? అస్సలు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో విపరీతం క్రికెట్ ప్లేయర్స్ యాడ్లు ఇస్తున్నారు. దీనికంటే యువత నాశనం అయిపోండినా, మీరు నాశనం అయిపోండి, బెట్టింగ్లు కట్టండి, మీ జీవితాలు పాలైపోండి, మీ అప్పులు పాలైపోండి, రోడ్డు మీద పడిపోండి, చచ్చిపోండి అనా? నిజంగా క్రికెట్ ప్లేయర్ అనేవాడు ఎవడన్నా సరే ఈ ఆన్లైన్ యాప్లు ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? దేనికని? వాళ్ళు డబ్బు కోసమా? యువత నాశనం అయిపోతుంటే ఏం చేస్తుంది? కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరిని యాడ్లు ఇచ్చే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ శాతం పేద మధ్యతరగతి ప్రజలు చాలామంది చనిపోతున్నారు. ఎక్కడ చూసినా ఆన్లైన్ దందా. 4 కొడితే ఒక రేటు, 6 కొడితే ఒక రేటు, బాల్కి రేటు, ఆ రేటు ఈ రేటు. ఆ యాప్లు కూడా ఆటోమేటిక్ డబ్బులు గుంజేసిన తర్వాత ఒక ఆన్లైన్ యాప్లో కొంచెం స్టక్ అవుతున్నాయి అంటారు. ఎక్కడ చూసినా ప్రతిదీ కూడా మోసం అండి, మోసం. ఇవన్నీ చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. ఏం చేయలేని పరిస్థితులు మేము అందరం ఉన్నామన్నమాట. ముఖ్యంగా క్రికెట్ ప్లేయర్ ఎవరైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని దీన్ని ప్రమోట్ చేయకుండా ఆపాలని మేము కఠినంగా చర్యలు తీసుకొని కోరుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో టీమిండియా ఈరోజు ఫైనల్కి వచ్చింది. మరి ఈ బెట్టింగ్ల ప్రభావం మ్యాచ్లపై పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మరి వాస్తవంగా చూసుకోవాలంటే ఈరోజు ఫైనల్ మ్యాచ్కి చేరింది కాబట్టి వరల్డ్ కప్ ఎలా ఉండబోతుంది? సార్, యువత ఎక్కువ శాతం ఈ బెట్టింగ్ల మీద ఇరుక్కుపోయారండి. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితిలో ఎక్కడ చూసినా సరే యాడ్లు కూడా సోషల్ మీడియా ఓపెన్ చేస్తుంటే ఆ క్రికెట్ ప్లేయర్ ఇలా మాట్లాడటం, ఈ యాప్లో మీరు ఆడండి, ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఇంత డబ్బు వచ్చేస్తుంది, ఇంత డబ్బు వచ్చింది, ఇంత డబ్బు వచ్చింది. కానీ ఇంతమంది నాశనం అయిపోతున్నారు. క్రికెట్ ప్లేయర్ ఒక్కడు చెప్పట్లా, అరే బాబు మీరు క్రికెట్ ప్లేయర్లు క్రికెట్ను ఆనందంగా చూడండి, అంతే తప్ప మీరు బెట్టింగ్ రూపంలో డబ్బులు కట్టద్దు అనే ఒక్కడ చెప్పేవాళ్ళు ఎవడం లేడండి ఈ రోజున. వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ఎక్కువ యువత మధ్యతరగతి ప్రజలు చచ్చిపోతున్నారు. అది గ్రహించట్లా. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద నిఘా పెట్టి ఎవడైతే యాడ్లు ఇస్తున్నాడో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలియదు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చెప్పే ప్రమోషన్ ఎలా ఉందంటే ఇంత డబ్బు వచ్చింది, అంత డబ్బు వచ్చింది, అంత చనిపోతున్న వాళ్ళ విషయం లిస్టులు చెప్పట్లా. అరే మా ఇంటి పక్కన వాళ్ళు ఉన్నారు, 4 చనిపోయారు కేవలం ఈ క్రికెట్ దందా వల్ల. ఎవరికి తెలియట్లా, గుడి చప్పుడు కాకుండా పక్కన కూర్చున్నారు, ఫోన్లో చూసుకున్నారు, ఏదో గేమ్స్ ఆడుకుంటున్నారు అనుకోండి. కానీ ఆన్లైన్ ఎక్కడ చూసినా ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోయినాయండి. డిజిటల్ ప్రపంచం పెరిగిందంటే ఆనందపడాలా, సంతోషపడాలా ఏమో తెలియట్లా మాకు. టీ20 I20 అన్నారు, ఐపీఎల్ ఇవన్నీ ఏంటి? దేనికి? యువత చచ్చిపోవాలనా? మెయిన్ క్రికెట్ ప్లేయర్స్ మీద దృష్టి పెట్టాలని మేము అందరూ కోరుకున్నాం. ముఖ్యంగా సెలబ్రిటీస్ కూడా నోరు తెరిచి కరెక్ట్గా మాట్లాడండి. మీరు పిచ్చ మాటలు మాట్లాడారనుకో ప్రజల చీకొట్టే రోజులు వస్తాయి. మీరు ఆడండి, డబ్బులు పోగొట్టుకోమని చెప్పట్లా. మీరు ఆడద్దురా బాబు, క్రికెట్లో చూడండి, అభిమానులు పెంచుకోండి, అంతే తప్ప ఆ యాప్లో పెట్టండి, ఈ యాప్లో పెట్టండి, ఈ డబ్బు వచ్చేస్తుంది, అంత డబ్బు వచ్చేస్తుందని ప్రతి దాంట్లో యాడ్, ప్రతి నిమిషానికి ఒక యాడ్. చాలా బాధ కలుగుతుందండి. ఈ విషయంలో క్రికెట్ సంబరపడాలా, ఆనందపడాలా, గెలుతుందో ఓడుతుందో సమస్య ఉంది. ముఖ్యంగా యువత ఈ విషయంలో పెడదారి పడుతుందని మేము అందరూ బాధపడుతున్నాం. చూస్తున్నాం కదా, ఈరోజు క్రీడాకారులందరూ కూడా ఎదురు చూస్తున్నా. ఈరోజు సాయంత్రం వరల్డ్ కప్ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. అటు సౌత్ ఆఫ్రికాతో కూడా టీమిండియా తలపడబోతోంది. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టీమిండియా రాణించాలి, కప్పు గెలవాలంటూ కూడా ఇండియా సంబంధించినటువంటి క్రీడాభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరోవైపు యువత పెద్ద ఎత్తున కూడా ఈ క్రికెట్ మాటున బెట్టింగ్లకు బానిసలుగా మారుతున్నటువంటి తరుణంలో క్రీడాకారులు ఖచ్చితంగా కూడా అటువంటి వాటిని ప్లేయర్స్ని దూరంగా ఉంచే విధంగా, అలాగే అభిమానులను దూరంగా ఉంచి వారిని కాపాడే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కమర్షియల్ యాడ్ల వైపు వెళ్లొద్దు అంటూ కూడా క్రీడాభిమానులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మధుతో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు, ASR స్టేడియం నుంచి.